ఋషులు, మునులు, యతులు వీరందరూ ఒకటేనా వేరువేరా? సాధారణంగా లక్షణం ఒకటేనమ్మా. మునులు, ఋషులు, ఈ యతులు. మునులు మామూలుగా అంటే ధ్యానించేటువంటి వారిని, ఎవరైతే భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారో వారు మునులు. ఋషులు కూడా ధ్యానిస్తుంటారు, కానీ మునుల కంటే ఋషులు కొంచెం ఎక్కువ. ఎట్లాగా? వీళ్ళు ధ్యానిస్తుంటారు కానీ దర్శనం చేస్తారు, అందుకని వీళ్ళని ఋషులు అంటారు. దర్శనం అంటే దర్శనం అంటే చూడగలగటం. ఏమి చూడగలగటం? భగవంతుడికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో దానిని హృదయంలో దర్శించగలగటం. భగవంతుడికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినగలగటం. అలాగా వినగలిగి హృదయంలో దర్శనం చేయగలిగినటువంటి వారిని ఋషులు అంటారు. మునులు మాత్రం కేవలం ధ్యానమే చేస్తుంటారు. ఇప్పుడు అందుకనే ఋషులు వేదర్షి, బ్రహ్మర్షి, వాల్మీకి మహర్షి. ఆయన ఋషి. ముని కూడా, ముని కంటే కూడా ఇంకొక మెట్టెక్కినటువంటి వాడు ఋషి. అందువల్ల ఆయన వేదాలు ఉన్నాయమ్మా, వేదాలని అవి బీజాక్షరాలు. ఆ బీజాక్షరాలు శృతి రూపంగా మనకి వినపడుతూ ఉంటాయి. ఆ వినపడినటువంటి వాటిని హృదయంలో దర్శనం చేయగలిగారు. వేదాలని దర్శనం చేయగలిగారు కాబట్టి ద్రష్టలు అంటారు. కాబట్టి వీళ్ళని ఋషుల్ని ద్రష్టలు అంటారు. కాబట్టి మునులేమో కేవలం ధ్యానం వరకు పరిమితం, ఋషుల్లో ధ్యానం ఉంటుంది. ధ్యానంతో పాటుగా భగవంతుడికి సంబంధించినటువంటి బీజాక్షరాలని, భగవత్ లక్షణాలని, గ్రంథాలని వీళ్ళు దర్శించగలిగేటువంటి శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇక యతులు వచ్చేసరికి ఈ మునుల్ని, ఋషుల్ని ఈ రెండింటినీ కలుపుకొని ఉంటారు. వాళ్ళు కలుపుకొని లోకంలో నియమానుసారంగా ప్రవర్తిస్తూ ఇతరులకి ప్రేరకులుగా ఇలా నడవాలి సుమా అని చెప్పేటువంటి వాళ్ళు యతులు. కాబట్టి ఈ ముగ్గురి మధ్య ఆ స్వల్పమైనటువంటి భేదం ఉంది, మనం గమనించాలి. మనం సాధారణంగా ముగ్గురిని కలిపే వాడుతుంటాం. వాల్మీకిని ముని అంటాం, వాల్మీకిని ఋషి అంటాం. ఎందుకంటే వాల్మీకి ధ్యానము చేస్తాడు, వాల్మీకి దర్శనము చేయగలిగాడు. అందువల్ల ఈ ముగ్గురిని కలిపే వాడుతుంటాం, కానీ ఆ ముగ్గురి మధ్య ఉన్నటువంటి స్వల్పమైనటువంటి భేదం ఇది.